హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి టొయాటో క్యాంబ్రీ ఒకటి వచ్చింది. క్యాంబ్రీ ఇది సెల్ఫ్ కావడం లేదంట. చెక్ చేశాను నేను, సెల్ఫ్ మోటర్ ప్రాబ్లం ఉంది. సెల్ఫ్ మోటర్ ఇప్పాలంటే సరే కస్టమర్ ఇప్పండి అని చెప్పారు. మళ్ళీ చూడండి చూపిస్తాను. పడవ మాదిరి ఉంది, ఎంత పొడుగుగా చూడండి అని చెప్తా. టొయాటో కొరలో క్యాంబ్రీ అంట. చూడండి సెల్ఫ్ కొట్టాను నేను. సెల్ఫ్ కొట్టే చూడండి ఏమన్నాం లేదు, ఏం రెస్పాన్సే లేదు. సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. క్యామెరీకి బాగుంది బండి, ఇది చెక్ చేద్దాం. సెల్ఫ్ మోటార్లో ఏం పోయిందో చూపిస్తుంది మీకు ఇక్కడ. చూడండి సెల్ఫ్ కొడతా ఏమనడం లేదు. ఫస్ట్ సెల్ఫ్ మోటార్ చెక్ చేద్దాము. ఇది చెకింగ్ లైట్ నాది. చెకింగ్ లైట్కి నెగిటివ్ దానికి వైర్ ఇచ్చుకొని ఈ పిన్ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ పిన్ తిరిగి చెక్ చేద్దాము కరెంట్ వస్తుందా లేదా. ఇది ఎందుకంటే దీనికే సప్లై రావాల్సింది. సెల్ఫ్ మార్చాలి. కొట్టు సెల్ఫ్ కొట్టు కొట్టు. చూడండి కరెంట్ వస్తుంది. సెల్ఫ్ మోటార్కి మెయిన్ కూడా వస్తుంది. చూడండి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమ్. ఈ సెల్ఫ్ మోటార్ కూడా తీసి చెక్ చేద్దాం. ఇది క్యామెరీ ఇంజిన్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది టొయాటో కొరలో క్యామ్రీ. ఇది దీని సెల్ఫ్ మోటార్ కొద్దిగా డిఫరెంట్గానే ఉండదు. చూడండి క్యామ్రీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది సెల్ఫ్ మోటరు. దీనికి కార్బన్ హోల్డర్ కాలిపోయింది, స్పార్క్ కొట్టి ఇదంతా కాలిపోయింది. కార్బన్ హోల్డరు కొత్తది తెప్పించాము. కొత్తది ఉంది మనకు అలా ఉంటే ఇది వేసి ఫిట్ చేసి బండికి బిగిద్దాము. నేను చూడండి ఆర్మిచర్ ఎట్టున్నదో, వీల్స్ ఇది బాడీ వచ్చి ఈ మ్యాగ్నెట్ బాడీ. ఇది ఈ మ్యాగ్నెట్ బాడీకి ఈ లోపల మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కిందికి ఉన్నాయి, ఇది కిందికి వేద్దామనుకుంటారు. కానీ దీనికి రిటర్న్ అన్నమాట. ఇది పైకి రావాలా మ్యాగ్నెట్ బాడీ. ఇలా హైట్ ఉన్నది చూడండి, ఇది పైకి రావాలా, ఇది లోపలికి పోవాలన్నమాట. ఇటు ఉంటుంది. చాలామంది ఏమంటారు డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరూ మ్యాగ్నెట్ బాడీ కిందికి వస్తుందని చెప్పి కిందికి వేస్తారు. అట్లా కాదు, ఇది రిటర్న్ ఇట్లా వేయాల్సి వస్తుంది. చూడండి ఇలా చిన్న లాక్ ఉందా చూడండి. ఈ లాక్లో ఇక్కడ ఒక చిన్న లాక్ వస్తుంది బాడీ. ఇది చిన్న లాక్ బాడీ వస్తుంది. ఇదో చూడండి, ఇదో ఇలా దాంట్లో కూర్చోవాలన్నమాట. ఇది చూడండి ఇట్లా చూడండి. ఈ కొరలో దానికి ఇది ఆర్మిచరు. ఈ ఆర్మిచర్ ఫేస్ చేసుకుని ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఇది కొద్దిగా డిఫరెంట్. అన్ని కూర్చోపెట్టి పైన వేసుకుంటా పోయి మోటార్లో కాదు ఇది. దీనికి బాడీలోనే కూర్చుంటుంది ర్యాకర్. ఫస్ట్ దీంట్లో కూర్చోపెట్టుకోవాలి. అదే కూర్చుంటాను నీట్గా. ఇట్లా కూర్చోపెట్టిన తర్వాత దీంట్లో స్క్రూస్కి హోల్స్ కరెక్ట్ కూర్చునేలా చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని మళ్ళీ ఆర్మిచర్ దీంట్లో కూర్చోపెట్టుకోవాలా. దీంట్లో కాదు, ఫస్ట్ దీంట్లో కూర్చోపెట్టుకోవాలా. దీంట్లో కూర్చోపెట్టుకున్న తర్వాత పైన లాక్ గాడి వస్తుంది. దీంట్లో లాక్ గాడి వస్తుంది అన్నమాట. దీంట్లో లాక్, ఈ లాక్ చూపిస్తుంది చూడండి. ఓకే, వాచరు లాక్ దీంట్లో వేసుకో. చూడండి దీంట్లో లాక్ కూర్చోపెట్టేస్తారు చూడండి. దీనిపైన లాక్ కూర్చోపెట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన టోపీ వస్తుంది. ఈ టోపీ పెట్టాలి. ఇది ఫిక్స్ ఓకేనా. ఇప్పుడు ఈ బాడీ వచ్చి దీంట్లో ఇది పై పక్కకి రావాలి మ్యాగ్నెట్ బాడీ. క్యాలరీ జాతి చూడండి. బాడీ కూర్చోపెట్టేసిన తర్వాత ఫస్ట్ ఆర్మిచరు, ర్యాకరు, కప్పు, పైన లాకు, మళ్ళీ టోపీ వేసుకున్న తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొని దీంట్లో కూర్చోపెట్టాలన్నమాట. చూడండి కూర్చోపెట్టేసాను. ఇది అవగాహన కోసం మీకు నేను చూపిస్తున్నాను. ఎవరైనా నా సొంత వర్కర్ ఎలక్ట్రిషియన్ చూస్తూ ఉంటే మీకు కూడా ఈ పొరలో క్యామ్రీలకి పెద్ద పెద్ద బండ్లకి ఈ మాదిరి మోటార్లు ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పేస్తారు సరసర అని స్పీడ్లలో, మళ్ళీ ఇప్పేసిన తర్వాత ఎట్లా ఫిట్ చేసుకోవాలో అర్థం కాదు. అందుకని మీకు నేను చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సెల్ఫ్ మోటార్ అంతా స్టార్టింగ్ సెల్ఫ్ మోటార్ నీట్గా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్కి బిగించేస్తున్నాము. వెహికల్ బిగించి స్టార్ట్ చేసి చెక్ చేద్దాం స్టార్టింగ్ ఎట్లా ఉన్నదని. నా వెహికల్ స్టార్ట్ చేయనా. చూడండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అంతా అయిపోయింది. బ్యాటరీ ఫిట్ చేసాము, సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసాము. నా స్టార్ట్ చేయనా.
ఒకటే రౌండ్ స్టార్ట్ అయింది ఇది. ఆఫ్ చేసి ఆన్ చేయనా, మళ్ళీ ఆఫ్ చేయనా, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఓకే రైట్.